అందరికీ నమస్కారం. టిఎస్ఎన్ సంక్రాంతి మహోత్సవానికి మీ అందరికీ స్వాగతం. కొత్త ఏడాదిలో మనం జరుపుకుంటున్న మొదటి వేడుక సంక్రాంతి సంబరాలు. అందరి మధ్య జరుపుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. పంట చేతికొచ్చే వేళ రైతుల నవ్వులే ఈ పండుగకు అసలైన ఆనందం. మనం తినే ప్రతి మెతుకు వెనుక ఎండనక వానక ఆ పంటను పండించిన రైతు కష్టం ఎంతో ఉంది. అందుకే ఈ పండుగ వేళ అన్నదాతకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. అంతే కదా, మన సంప్రదాయాలను వచ్చే తరానికి అందించడం కూడా మనందరి బాధ్యత. తెలుగువారి సంస్కృతికి సంప్రదాయాలకి నిలువుటద్దం సంక్రాంతి. ఈ సంబరాలు చేసుకుంటున్న వేళ నా మనసు ఒక క్షణం వెనక్కి వెళ్తుంది. నిజానికి ఈ సమయంలో మనమంతా మన సొంత ఊరిలో పచ్చని పొలాల మధ్య అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండాల్సింది. ఈ గొబ్బెమ్మల వాసన, పిండి వంటల గుమిగుములు వీధి వీధిన సందడి చేస్తూ ఉంటాయి. కానీ మనమంతా ఇక్కడ ఒక కుటుంబంలో ఇలా టిఎస్ఎన్ ద్వారా సంక్రాంతి సంబరాలను చేసుకోవడం నాకు కొంచెం ఆ బెంగ తీర్చింది అని చాలా ఉత్సాహంగా అనిపిస్తోంది. మరి మన తెలుగు సంస్కృతిని చాటి చెప్పే ఈ సంక్రాంతి పండుగ విశేషాలను మనకన్నా చక్కగా చెప్తామంటూ సంక్రాంతి ముచ్చట్లతో మహతి అండ్ శ్రీహాస్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. శ్రీహాస్, చూడు మా అమ్మ ఎంత పెద్ద ముగ్గు వేసిందో. సంక్రాంతి వచ్చేసింది కదా, అందుకే రంగులతో వేశాం. నీకు ఈ పండుగ గురించి తెలుసా? తెలుసు మాది, కానీ నాకు కైట్స్ ఎగరేద్దాం, అరుసులు తిందాం మాత్రమే తెలుసు. అయ్యో, అది కాదు, నేను చెప్తాను విను. సంక్రాంతి అంటే మార్పు అని అర్థం. సూర్యుడు ధనుర్రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. ఇది మన రైతులకు చాలా ముఖ్యమైన పండుగ. పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి దీనిని హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు. అవునా? 3 రోజులు వేరే వేరేగా చేస్తారు కదా, అందుకే మన ఊరిలో అందరూ కొత్త బట్టలు వేసుకుని అంత హ్యాపీగా ఉన్నారు. అవును, భోగి అంటే పాత వస్తువులని మంటల్లో వేసి కొత్తగా మొదలు పెట్టడం. సంక్రాంతి అంటే కొత్త బియ్యముతో పొంగలు వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టడం. కనుమ అంటే మనకు సాయం చేసే ఆవులను ఎద్దులను పూజించడం. వావ్! ఇండియాలో ఉంటే మనం హరిదేశులు పాటలు, గంగుడేటల ఆటలు, రంగురంగుల పాటంగులు చూడొచ్చు కదా. మరి మనం ఇక్కడ అపరాధం మిస్ అవ్వటం అని అనిపిస్తుందా నీకు? అవును, ఇలా చాలానే ఉన్నాయి. పల్లెటూరి వాతావరణం, గొబ్బెమ్మలు, ముగ్గులు, బొమ్మల కొలువులు, బంధువుల సందడి, పిండి వంటలు, ఇలా చాలా మిస్ అవుతున్నాం కదా. నిజమే, ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరూ ఒక్క దగ్గర ఉండరు, కానీ మనం టిఎస్ఎన్ ఫ్యామిలీతో కలిసి పండుగని చేసుకుందాం. పతంగులు ఎగరేద్దాం, అమ్మ చేసి అడుసులు తిని ఎంజాయ్ చేద్దాం. తప్పకుండా శ్రీహాస్, మూలాలు సంప్రదాయాలు ఎక్కడున్నా మనం మర్చిపోకూడదు. మన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా వివరణ చెప్పారండి ఇద్దరు కలిసి. చాలా వివరణ చెప్పారే ఇద్దరు కలిసి. అవును, మా అమ్మ అన్ని పండుగలు చేస్తా, అందుకే తెలుసు. మరికొన్ని విషయాలు నానమ్మ అమ్మమ్మల దగ్గర నుంచి తెలుసుకున్నాం. పండుగ గురించి షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేశారు. నిజమే, అమ్మమ్మల నానమ్మల దగ్గర మన పిల్లలు తెలుగులో మాట్లాడుతుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అండ్ మన సంస్కృతిని, సొంత ఊరి జ్ఞాపకాలని గుర్తు చేసే ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని జ్యోతి ప్రజ్వలతో మొదలు పెడదాం. We request our directors to come on to the stage. అనూప్ మాణిక్య, వేణు మురకొండ, కృష్ణ చైతన్య రావిపాటి, లక్ష్మీ మాధురి చిన్ని, నీలిమా మంచికల్పాటి. To do the honors, we request our board of directors.
शरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि Thank you. We request our directors to speak a few words. Anup garu. థ్యాంక్ యూ అండి అందరికి వచ్చినందుకు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Thank you, Andy, for giving us such an auspicious beginning. First, 3 program kids, please come to the back of the stage. 1 to 5 teams, please check in at the backstage. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సంక్రాంతి సంబరాలను మొదలు పెట్టేద్దాం. పోయిన వారం మనం ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలను జరుపుకున్నాం. ఆ వేడుకలు ఇచ్చిన జోష్తో ఈరోజు మరింత రెట్లు ఉత్సాహంతో ఇంకాస్త గ్రాండ్గా సంక్రాంతి మహోత్సవం జరుపుకోవడానికి ఇక్కడ సిద్ధమయ్యాం. గత వారం సంబరాలు ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ మహోత్సవం మరో ఎత్తు. ఈ వేడుకను మరింత కలర్ఫుల్గా మార్చడానికి మీరంతా సిద్ధమేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సంక్రాంతి సంబరాలను మొదలు పెట్టేద్దాం.